గగన్ గదిలో కూర్చొని చాలా బాధపడుతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. బిందు శివల పెళ్లి చేసింది భూమి కాదు మా వదిన అని మీరా చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే చెర్రీ అన్నయ్య అంటూ అక్కడికి రావటంతో చెప్పరా చెర్రీ అని గగన్ అంటాడు. నిజం తెలుసుకున్న తర్వాత కూడా ఎందుకన్నయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు? భూమి తప్పు చేయలేదని నీ మనసుకు కూడా తెలుసని నీ కళ్ళే చెప్తున్నాయన్నయ్యా. నీ గురించి అంతా తెలిసినా నన్ను మాత్రం నువ్వు మోసం చేయలేవు అన్నయ్య. ఎందుకిలా చేస్తున్నావు చెప్పన్నయ్యా అని చెర్రీ చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. అప్పుడే గగన్ చాలా బాధగా లేచి నిలబడి భూమి కోసం అని గగన్ చెప్తాడు. భూమి కోసమా అని చెర్రీ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అవునని గగన్ చాలా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ చెప్తూ ఉంటాడు. అసలు ఇది ప్రేమే కాదన్నయ్య, నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీకు నువ్వే నీ జీవితానికి వేసుకుంటున్న శిక్ష అన్నయ్య ఇది. నిజం తెలిసిన తర్వాత కూడా ఇంత కఠినంగా ఎలా ఉన్నావన్నయ్య, ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావు చెప్పన్నయ్య చెప్పు అంటూ గగన్ని ఊపేస్తూ చెర్రీ చాలా బాధపడుతూ నిలదీస్తూ ఉంటాడు. కఠినంగా మారలేదురా, లోపల ప్రతి క్షణం చచ్చిపోతున్నాను. నాకు భూమి కావాలిరా, నాకు భూమి కావాలిరా నా ప్రాణం కంటే ఎక్కువగా అని గగన్ ఏడుస్తూ చెప్తూ ఉంటే చెర్రీ కూడా గగన్ మాటల్ని విని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. భూమి కోసమే ఇదంతా చేస్తున్నాను అని గగన్ చెప్పాడు కాబట్టి ఏదో విషయం జరిగి ఉంటుంది. భూమి కోసం గగన్ త్యాగం చేస్తూ ఉంటాడు. మరి ఆ త్యాగం ఏంటి? భూమి ఏమో ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.